తనుజ కొంటె చూపులు, బాధలో నోరు జారిన భరణి, బోరున ఏడ్చిన కళ్యాణ్. బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచి కళ్యాణ్ పడాల దుమ్ము దులిపేశాడు. కామనర్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు తనదైన గేమ్ తో ఆడియన్స్ ని ఫిదా చేసిన కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ కూడా అందుకొని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. అయితే ఈ ఎపిసోడ్ లో ఫైనల్ టాస్క్ కి ముందు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. రీతు చేతిలో ఓడిపోయిన తర్వాత భరణి రెచ్చిపోయాడు. సంబంధం లేని విషయంలోకి కళ్యాణ్ ని లాగి గొడవ పడ్డాడు. దీంతో కళ్యాణ్ బోరున ఏడ్చేశాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ ఫైనలిస్ట్ ని డిసైడ్ చేసేందుకు జరిగిన టాస్క్ లో పెద్ద యుద్ధమే జరిగింది. ముఖ్యంగా నాకౌట్ టాస్క్ లో భరణి రీతు ఓడించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే ఈ టాస్క్ లో భరణి ఓడిపోయిన తర్వాత తనుజ చిన్న పుల్ల పెట్టిన సంగతి తెలిసిందే. రీతు పెట్టిన దాంట్లో ఒకటి ట్రయాంగిల్ షేప్ లో లేదు అని తనుజ చెప్పడంతో భరణి ఇక రెచ్చిపోయాడు. అవును, ఇది ట్రయాంగిల్ కాదు, ఖచ్చితంగా కాదు. నేను మ్యాథ్స్ స్టూడెంట్ ని, దీనికి 3 భుజాలు కాదు 4 భుజాలు ఉన్నాయి. ఇది రెక్టాంగిల్ అంటూ రచ్చ రచ్చ చేశాడు. అప్పటికి రీతుని ఈ గేమ్ లో విన్నర్ గా సంజన ప్రకటించేసింది. అయినా కూడా భరణి గేమ్ కంటిన్యూ చేస్తానంటూ రింగ్స్ తీసి పోల్ కి విసిరాడు. తనుజ కూడా కమాన్ నాన్న అంటూ ఎంకరేజ్ చేసింది. ఇది చూసి కంగారు పడిన రీతు కింద దొరికిన రింగ్ ని తీసుకొని షర్ట్ లోపల దాచేసింది. ఇదే రీతు చేసిన తప్పు. ఇది గమనించిన తనుజ మళ్ళీ కావాలని ఇదే పాయింట్ ని భరణికి చెప్పి బీపీ లేపింది. ఇక దాంతో భరణి ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా ఆలోచించకుండా అరుస్తూ పోయాడు. ఇప్పటి వరకు నోరు మూసుకొనే ఉన్నాను, సంచాలకి గౌరవం ఇచ్చి సైలెంట్ గా ఉన్నాను. కానీ ఇది టికెట్ టు ఫినాలే టాస్క్, ఇందులో మాత్రం ఊరుకోను. ఇక్కడ ఎవరు చీటింగ్ చేసి గెలిచారో నాకు తెలుసు. షూ చూపిస్తూ మనుషుల్ని గుర్తుపట్టడం అన్నీ నాకు తెలుసు అంటూ భరణి అన్నాడు. నిజానికి భరణి మాట్లాడిన ఈ ఇష్యూ కళ్యాణ్ ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు జరిగింది. ఆ సమయంలో డెమాన్ షూతో సైగ చేయడం వల్లే కళ్యాణ్ భరణి లైట్ ఆఫ్ చేసినట్లు గుర్తుపట్టాడు అంటూ కొంతమంది వీడియోని ట్రోల్ చేశారు. ఆ వీడియోని కన్ఫెషన్ రూమ్ లో కూడా నాగార్జున చూపించారు. ఇదే టాపిక్ ని కళ్యాణ్ పేరు తేకుండా భరణి కోపంలో అనేశాడు. కానీ తాను తప్పు చేయకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కళ్యాణ్ మధ్యలో రైజ్ అయ్యాడు. కళ్యాణ్ కన్నీళ్లు. కళ్యాణ్ క్వశ్చన్ చేయడంతో భరణికి ఇంకా బీపీ లేచింది. నీ పేరు తెచ్చానా? కళ్యాణ్ నువ్వు మాట్లాడుకు, నేను నాకు జరిగిన అన్యాయం చెప్తున్నా అంటూ భరణి ఫైర్ అయ్యాడు. మీకు జరిగిన అన్యాయం చెప్పుకోండి, కానీ నేను తప్పు చేయకుండా నా టాపిక్ ఎందుకు తెస్తున్నారు? ఆ వీడియో సంగతి డిమాండ్ కి కూడా తెలీదు అంటూ అక్కడే పవన్ ని పిలిచి కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశాడు. అయినా కానీ భరణి కళ్యాణ్ మీదికి వెళ్తూ నీ పేరు తెచ్చానా అంటూ అరుస్తూనే ఉన్నాడు. ఆపడానికి వచ్చిన డిమాండ్ ని పక్కకి నెట్టి మరీ కళ్యాణ్ మీదికి భరణి వెళ్ళాడు. చివరికి ఇమాన్యుయల్ వచ్చి పక్కకి తీసుకెళ్లడంతో భరణికి కాస్త బీపీ తగ్గింది. నేను ఏదో నా బాధలో చెప్పుకుంటుంటే నువ్వెందుకు వస్తున్నావు కళ్యాణ్ అంటూ భరణి అన్నాడు. ఈ టాపిక్ విషయంలో బాధపడిన కళ్యాణ్ పక్కకెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను తప్పు చేయకపోయినా నన్ను ఇలా బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కళ్యాణ్ ఏడ్చాడు. తనుజ కొంట చూపులు. ఆ తర్వాత జరిగిన ఫైనలిస్ట్ రేస్ లో మరో టాస్క్ లో ఎమాన్యుల్ రీతుపై గెలిచి కళ్యాణ్ ఫస్ట్ టాస్క్ ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. ఇక ఓడిపోయిన ఎమాన్యుల్ రీతుకి మళ్ళీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లో ఎమాన్యుల్ కి భరణి కళ్యాణ్ అండగా నిలిస్తే రీతు కోసం తనుజ డిమాండ్ సపోర్ట్ చేశారు. కానీ ఈ టాస్క్ లో అనూహ్యంగా ఎమాన్యుల్ ఓడిపోయి ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి అవుట్ అయ్యాడు. అయితే తాను సపోర్ట్ చేసిన ఇమ్ము గెలవకపోవడంతో కళ్యాణ్ బాధపడి వాష్రూమ్ దగ్గరికి వెళ్లి ఏడ్చాడు. ఆ సమయంలో అక్కడ దూరం నుంచి కళ్యాణ్ ని చూస్తూ తనుజ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందయ్యా, మామూలుగా లేదు. కళ్యాణ్ దగ్గరికి రాగానే ఏమైంది, ఏడ్చావా అని తనుజ అడిగితే లేదు అంటూ కళ్యాణ్ బదులిచ్చాడు. ఆ తర్వాత రీతుతో జరిగిన ఫైనల్ టాస్క్ లో గెలిచి కళ్యాణ్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు.